ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ సన్నివేశము మనందరికీ తెలుసు. పరిశుద్ధమైన గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇక్కడ సమరయ స్త్రీ సికారు పట్టణం నుంచి వచ్చి నీటి కోసం మధ్యాహ్న వేళ వస్తూ ఉంది. ఆ సమయంలో ఎవరూ ఉండరు కాబట్టి, ఎవరు ఏమి అనరు కాబట్టి, తనని నిందించేవారు దూషించేవారు ఉండరు కాబట్టి, ఇదిగో తన యొక్క తప్పును వేలెత్తి చూపించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మధ్యాహ్నపు వేళలో బావి దగ్గరికి వస్తూ ఉంది. కానీ తాను ఊహించని రీతిలో యేసుప్రభుల వారు అక్కడికి వచ్చేశారు. ఈ ఎన్కౌంటర్ ఎంత గొప్పదంటే, ఆనాడు ఏ విధంగా అయితే సౌలుని దేవుడు పౌలుగా మార్చాడో దర్శించి ఆ దర్శన భాగ్యాన్ని ఆ దేవాతి దేవుడు ఇక్కడ సమరయ స్త్రీకి ఇచ్చి ఉన్నాడు. అదేవిధంగా సమరయ స్త్రీ ఈ లోకపరంగా తన దాహాన్ని తీర్చుకోవడానికి కడవని ఎత్తుకొని వచ్చింది. కానీ ఆ కడవని అక్కడ విడిచిపెట్టి యేసుప్రభుల వారు తనతో మాట్లాడిన తర్వాత తన హృదయములో జీవ జల నదులు ప్రవహించాయి. అందుకే తన కడవని అక్కడ విడిచిపెట్టి సికారు పట్టణానికి వెళ్ళి, ఇదిగో మెస్సయ్య ఇతనేనేమో చూడండి అని ప్రకటిస్తూ ఉంది యేసుప్రభుల వారి గురించి. మనము కూడా యేసయ్యని ప్రకటించాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని పరిశుద్ధమైన గ్రంథాన్ని చదవడం. ఎందుకంటే యేసు అనగా వాక్కై ఉన్నాడు, వర్డ్ ఈజ్ గాడ్. కాబట్టి వాక్యము ధ్యానించుదాం, విన్న వాక్యాన్ని ప్రకటించుదాం. జీవ జల నదులు మన హృదయంలో ఉప్పొంగునుగాక. ఆమేన్.